అయ్యేటప్పటికి ప్రెగ్నెంట్ అయిపోతుంది, ప్రెగ్నెంట్ విత్ సిన్. ఆ తర్వాత ఆ పాపం అనే బిడ్డను కంటుంది. యాక్షన్లోకి పాపం రాకముందు ఆలోచనలో పాపం జరుగుతుంది. అందుకనే పాపం వెంటనే పోదు, యేసు రక్తం కడగంగానే పోదు. ఈ వాక్యం లోపలికి వెళ్ళి పాపం ఎక్కడెక్కడ మెడిటేట్ అయ్యి ఏ మనసు అట్టడుగు పొరల్లో దాక్కొని ఉందో దాన్నంతటిని వాక్యం పెకలించాలి, ప్రక్షాళనం చేయాలి. అప్పుడు తమరు క్రైస్తవ మనస్సును, అంటే మారిన మనస్సు, నూతనపరచబడిన మనస్సు, రూపాంతరం చెందిన మనస్సు, క్రీస్తు లాంటి మనస్సు, దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకునే మనస్సు, వాక్యానుసారమైన జీవితాన్ని పాటించే మనస్సు ఇది దొరుకుతుంది. అందుకనే ధ్యానం కీలకమైనది. మనస్సు మారితేనే క్యారెక్టర్ మారుతుందండి. గమనించండి, ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఒక సేయింగ్ ఉంది. ఏమిటంటే అది సో ఎ థాట్ రీప్ అన్ యాక్షన్. మీకు విత్తడం కోయడం గురించి తెలుసు కదా. ఏది విత్తుతామో అదే కోస్తాం. మీరు వరి నాటారనుకోండి, ఏం కోస్తారు? గోధుమలు కోయరు. మీరు మామిడి పండు నాటారనుకోండి, యాపిల్ కాయ కోయరు. ఏది విత్తుతారో అది కోస్తారు. దానికి తగ్గట్టుగానే ఉంటుంది. విత్తడానికి కోయడానికి అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఎ థాట్ రీప్ ఎన్ యాక్షన్. నువ్వు ఆలోచన విత్తితే క్రియను కోస్తావు. సో అన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్. నువ్వు క్రియను విత్తితే అలవాటు కోస్తావు. ఎందుకంటే మాటి మాటికి ఒక పని చేస్తే అది హ్యాబిట్ అవుతుంది, అలవాటు అవుతుంది. సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్. క్యారెక్టర్ని కోస్తావు. ఆలోచన దగ్గర ఆరంభమైన విత్తడం క్యారెక్టర్ని కోసేదాకా వస్తుంది. క్రైస్తవుడి క్యారెక్టరు మనసుతో ఆరంభమవుతుంది. మనసులో వాక్యాన్ని ధ్యానించినప్పుడు క్రైస్తవ క్యారెక్టర్ పుట్టుకొస్తుంది, క్రీస్తు క్యారెక్టర్ పుట్టుకొస్తుంది. ఏంటి సాల్వేషన్ యొక్క, రక్షణ యొక్క అంతిమ గోల్? మిమ్మల్ని తీసుకెళ్ళి పరలోకంలో పడేయడం కాదు. రోమపత్రిక మీరు చదివితే జాగ్రత్తగా 8వ అధ్యాయము 28, 29 వచనాలు మీరు చదివితే మీకు కనపడేటువంటి విషయం ఏమిటంటే, ఆయన జ్యేష్ఠుడగునట్లు మనము ఆయన సారూప్యతలోకి మారాలి. అంతిమంగా సమస్తమును సంపూడి ఎందుకు జరిగిస్తాడంటే ఒక మేలు కలుగుటకు జరిగిస్తాడు.